జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము డిసెంబర్ 12వ తేదీ లేఖన భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 20వ వచనము. ఇదిగో నేను తలుపు యొద్ద ఉండి నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం వినిన ఎడల అతనితో కలిసి నేను భోజనము చేసేతను. అవును, యేసుప్రభువారు హృదయం అనే తలుపు యొద్ద నుండి తడుతున్నాడు. లోపల స్వరం అనేది వినపడుతుంది. ఎవరైతే ఆయన స్వరాన్ని ఆయన పిలుస్తున్నాడని తెలుసుకొని మరి తలుపు తీస్తే వారితో కలిసి భోజనము చేసేదను. అంటే ఆ దినాలలో భోజనం అనేది ఎలా చేస్తారు అంటే, ఎదురెదురుగా కూర్చొని తనకున్న పదార్థాలు ఎదురు వ్యక్తికి, ఎదురు దగ్గర ఉన్న పదార్థాలు తనకి ఇచ్చి తినేవాళ్ళండి. అంటే యేసుప్రభువారు నీతో కలిసి భోజనం చేయటము అంటే అర్థం ఏమిటి అంటే, నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్న పాపాన్ని తీసుకొని తన రక్తంతో పరిశుద్ధపరచటం, పాపపు జీవితాన్ని బదులుగా పవిత్రమైన జీవితం, దుఃఖానికి సంతోషం ఇవ్వటం. అలాగనే ఏదైతే నువ్వు మరి దుఃఖంలో ఉన్న కన్నీట్లో అవన్నీ తాను తీసుకొని అస్వస్థతకు బదులు, అనారోగ్యానికి బదులు ఆయన ఆరోగ్యం ఇవ్వటం. అంటే నీకున్నవన్నీ ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. అంటే ఎదురెదురుగా ఉన్న వ్యక్తులు ఏ విధంగా అయితే ఒకరి పదార్థాలు ఒకరు పంచుకున్నట్లుగాను, దేవుడు నీకున్న శాపాన్ని, నీకున్న పాపాన్ని తొలగించి నీకు రక్షణ ఇస్తాడు. అయితే ఈ యొక్క వాక్యము అనగా దేవుని యొక్క స్వరము అపోస్తుల కార్యం 16వ అధ్యాయములో మరి 13వ వచనము నుంచి మనం గమనించినట్లయితే, అక్కడ పౌలు వాక్యం చెప్తున్నప్పుడు సముద్ర తీరమున అనేక మంది స్త్రీలు వచ్చారు. కానీ భయభక్తి కలిగిన, దైవ భయము కలిగిన లుదియా యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. అంటే ఇది దేవుడు మాట, ఈ వాక్యం నేను వినాలి అని లక్ష్యం ఉంచింది. ఆమె విన్న తర్వాత తన ఇంటికి వెళ్ళి తనను తన ఇంటి వారు రక్షించబడ్డారు. అంటే బాప్తిసం తీసుకున్నారు. వినటానికి అనేక మంది వింటారు, హృదయాన్ని తెరిచేవారు, హృదయంలో చేర్చుకునే వాళ్ళు కొద్ది మందే. యేసు ప్రభుతో బహుజన సమూహములు వస్తున్నారు. కానీ జక్కయ్య యేసును చూడాలని వచ్చి యేసు ప్రభువుని పిలిచిన వెంటనే హృదయంలో చేర్చుకున్నాడు, తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. హృదయంలోకి చేర్చుకుంటున్నావా, లేకపోతే మైండ్లోనికి, పెదాలకి అవసరాల కోసమే అడుగుతున్నావా? హృదయంలో చేర్చుకుంటే దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన మన దగ్గరకు వచ్చి మనతో కలిసి భోజనం చేస్తానన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ లోకంలో ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఒక ఉన్నతమైన అధికారి నీ దగ్గరికి రాగలడా? రాడు కదా. కానీ యేసయ్య నిన్ను ఆహ్వానిస్తున్నాడు, తన పెళ్లి విందుకి ఆహ్వానిస్తున్నాడు, తన దగ్గర భోజనం చేయటానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అది సంతోషకరమైనది. కీర్తన 16:11లో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆ సంతోషాన్ని నీకు ఇస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 16వ వచనంలో ఈ యొక్క లవోదికీయ సంఘము నులివెచ్చని స్థితిలో ఉంది. అంటే ఈ లవోదికీయ సంఘము, నేను చాలా మంచిదాన్ని, ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటుంది. కానీ నువ్వు దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి అంటుంది. అంటే మరి యెజబెల్ యొక్క ప్రవక్తను, అంటే ప్రవక్తలు చేసుకుంటూ, ప్రవక్తనీయులు చేర్చుకుంటూ, అబద్ధ ప్రవక్తలను చేర్చుకుంటూ, మరి విగ్రహ సంబంధమైన తింటూ తన బోధకులు ఏం చేస్తుందంటే మోసపరుస్తుంది. కొంతమంది ఆత్మీయంగా ఉండరు, వాళ్ళు నులివెచ్చని స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఈ లోకంలో ధన సమృద్ధి కలిగినప్పుడు మేము బాగున్నాము అనుకుంటారు. కానీ ప్రభు అంటాడు, నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు, నిన్ను ఉమ్మి వేస్తాను. ఇస్కరియోతు యోధ దొంగిలించుతూనే వచ్చాడు. ఆ యోహాను సువార్త 12:6 వచనంలో డబ్బు సంచిలోని దొంగిలిస్తూనే ఉన్నాడు. మరి అతడు డబ్బు సంచి కోరుకున్నాడే కానీ దేవుడిని కోరుకోవాలా? దేవుడు కోరుకుంటే పశ్చాత్తాపడేవాడు. అతడు పశ్చాత్తాపం కూడా ఎలాగుందంటే, నేను నిరపరాధ రక్తమును
అప్పగించానంటాడు ప్రధాన యాజకుల దగ్గర. కానీ దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. అందుకే ఉరి పెట్టుకొని చనిపోయాడు. నులివెచ్చని స్థితిలో ఉన్న వారి పరిస్థితి ఎప్పుడు కూడా అలాగనే ఉంటుంది. జాగ్రత్త, నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. జాగ్రత్తగా మనం ఉండాలి. మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట కూడా మనం పశ్చాత్తాపడాలి. అలాగ పశ్చాత్తాపడి మన పాపాలు కడిగి వేసుకొని పవిత్రులమవుదుముగాక. చివరిగా 11వ వచనము, ఎవడును నీ కిరీటము అపహరింపకున్నట్లుగా జాగ్రత్తగా నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. అవును, మనము కిరీటం పొందుకోవటానికి మనం ఆయనతో కూడా శ్రమ పడినలా ఆయనతోటి వారసులం అవుతాం. అవును, జయించిన వానికి జీవ కిరీటి ఇస్తానంటున్నాడు. మరి మన యొక్క కిరీటాన్ని పోగొట్టుకో అంటే దుష్టుడు నీవు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయనీయకుండా కొద్దిలోనే ఆపేయటానికి వాడు ఇష్టపడతాడు. జాగ్రత్త. చూడండి, వస్తే అందగత్తే కిరీటం రాణి, మరి యోగ్యురాలు తన పెరిమింటికి కిరీటం అన్నమాట. మరి రాజుగారు పిలిచినప్పుడు మరి అధిపతులు, ప్రధానులు, శతాధిపతులు అందరూ మరి విందు చేస్తుంటే ఆహ్వానించారు. వస్తే రాలేదు. కానీ నేను విందులు చేయించుకుంటున్నాను, మేము స్త్రీలందరూ కూడా విందులు చేస్తున్నాం, మేము రాము అన్నప్పుడు, నేను రాను అన్నప్పుడు వస్తీ కిరీటం పోగొట్టుకుంది. తర్వాత దయగలిగి మరి ఎస్తేరు ఆ కిరీటాన్ని పొందుకుంది. జాగ్రత్త, నీకు ఇచ్చిన దాన్ని పోగొట్టుకోవద్దు. సౌలుకి మొదటిగా రాజయ్య అధికారం ఇచ్చాడు. కానీ తన పిల్లలకి ఆ యొక్క రాజరికం ఇవ్వాల్సింది పోయి దేవుడు మాట మీద తిరుగుబాటు చేసి ఆ రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. అవును, అపోస్తులైన మరి మరి చాలా మంది అపోస్తుల్లో కూడా చాలా మంది మరి ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు. తనకి ఇచ్చిన దాన్ని, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకునే వ్యక్తిగా ఉండవద్దు. మరి జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకొని తర్వాత కన్నీళ్లు కార్చిన ఉపయోగం లేదు ఏశావుకి. జాగ్రత్త, ఈ దినము నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీకు దేవుడు ఏది ఇచ్చాడా దానిని పట్టుకొని ముందుకెళ్తుండు. దేవుడు నీకు సహాయము చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కొందనాలు, స్తోత్ర. ఈ దినం నీ కృపలో, నీ దయలో ప్రభా మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయం, నీ మాటలు వినే భాగ్యాన్ని నాయన, ఈ అనుదిన జీవవాక్యము ద్వారా ఈ దినం మాతో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం మా దగ్గరకు వచ్చి నాయన మాతో కలిసి భోజనం చేస్తానన్నావు తండ్రి. నులివెచ్చని స్థితిలో ఉండకుండా ప్రభా మాకు కలిగిన దాన్ని మేము గట్టిగా పట్టుకొని ముందుకెళ్లే వాళ్ళముగా దయచేయండి అయ్యా. నీ కృప చూపించి నీ బలమును, శక్తిని, ఆరోగ్యమును దయచేయి. మీ ఆత్మకార్యం జరిగించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.